ఈ స్వీట్ చేసుకోవడము చాలా ఈజీనండి. దీనికని చూడండి, నేను పోపులోకి గసాలు, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసి నెయ్యిలోకి బాగా గోళించేసి ఇందులోకి వేసానండి. ఇప్పుడంతాను కలిపేస్తున్నాను నేను. చాలా బాగుందండి, గుమగుమలు ఆడుతూ ఉందండి. ఇలాచీ అన్నీ వేసాం కదా, అందులో నెయ్యి పోపు వేసింటాం కదండి, చాలా కమ్మగా ఉందండి వాసన. అది కూడాను మీరందరూ కూడా చేసి చూడండి. చాలా ఈజీ చేసుకోవడము, హెల్తీ కూడానండి. ఇంట్లో చేస్తే బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనము. 2 కప్పులు శనగపప్పు తీసుకుని కుక్కర్లో ఉంచి అది 3 విజిల్కి ఉంచాలి. తర్వాత ఉడికినాక బాగా చూడండి, ఇలా చిదిమితే నున్నగా అయిపోవాలి. అంతవరకు మనము ఉడికించుకున్నామంటే ఇది మీకు హైగ్రీవ చాలా బాగా వస్తుంది. లేకపోతే గింజలు గింజలే ఉంటే అంత బాగుండదు. ఇది నున్నగా అవుతేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత మనము ఈ నీళ్ళన్నీ కూడా వంచేసేయాలి. కొద్దిగా కూడా నీళ్ళు ఉండకూడదు ఇందులోన. ఈ నీళ్ళు సపరేట్గా ఉంచుకుందాము, తర్వాత వేరే దానికి వాడుకోవచ్చండి. అంటే పాకం పట్టుకోవడానికి. ఇది కందిపప్పులాగా తొందరగా మెత్తగా అయిపోదండి. మనం ఇలా మ్యాష్ చేయాలి బాగా. మనము ఎనిపేదాంతోనైనా ఎనుపుకోవచ్చు, లేకపోతే ఇలా స్పూన్ ఏదైనా తీసుకుని మనము దీన్ని మెత్తగా చేసేసుకోవాలండి. ఆ నీళ్ళు చెప్పాను కదా, సపరేట్గా ఉంచుకున్నాను నేను. ఇది బాగా చూడండి, ఈ కప్తో తీసుకున్నాను నేను 2 కప్పులు పప్పు. అదే కప్తో నేను బెల్లం కూడా తీసుకుంటానండి. మీకు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువగా తీసుకోవచ్చు. నేను కరెక్ట్ ఈక్వల్ ప్రపోర్షన్ తీసుకుంటానండి. చాలా బాగా టేస్టీగా వస్తుంది ఇది. ఇలా నేను బాగా దీన్నంతాను మ్యాష్ చేస్తున్నాను. ఇలా మెత్తగా చేసేసుకోవాలండి పప్పు అంతా కూడా. మనము ఆ గింజలు లేకుండా ఇలా మెత్తగా అయిపోవాలి. అంతవరకు మనం దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన నేను బాణలు ఉంచినానండి. 2 కప్పుల బెల్లము ఇందులోకి వేసేస్తున్నాండి ఈ బాణట్లోకి. ఇంకా 1 కప్పు బెల్లం వేసేస్తాను ఇప్పుడు. వేసింది అయినాక మనము ఆ నీళ్ళు, పప్పును ఉడికించి నీళ్లు పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులోకి వేసేసేయాలి. వేసి అంటే అంతా వేసేయకూడదు, ఊరికే 1/4 కప్ అంతా వేస్తే చాలు. ఎందుకంటే అంతా వేసినామంటే పూర్తి నీళ్ళగా అయిపోతుంది కదా. అలా కాకుండా ఇలా కొద్దిగా వేసి దీన్ని పాకు గట్టిగానే మనము పాకు పెట్టుకోవాలి. అంటే బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి. ఊరికే చేత్తో ముడితే అలా బంకగా ఉండాలండి బెల్లము. అలా మనము పాకం తీసుకోవాలి. సన్నటి తీగ పాకంలాగా తీసుకోవాలండి. ఎక్కువ పాక పట్టకూడదు, గట్టిగా అయిపోకూడదు పూర్తి ఇది. సో ఇలా చేస్తే సన్న వెంట్రుక వాసిగా వస్తుంది చూడండి. పాకు కనపడుతూ ఉంది మీకు, ఎలా కనబడుతుంది చూడండి. అలా ఉంటే చాలు, సన్నగా వెంట్రుకలాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇదే వడబోసుకోవాలండి. వడబోసుకోవాలంటే మనం వేరే పాత్రలోకి వడబోసుకోవచ్చు, లేకపోతే ఈ పప్పును పెట్టుకున్నాం కదా, ఈ పప్పు దాంట్లో కూడా మనము దీన్ని వడబోసుకోవచ్చండి. వడబోసుకోవడం ఎందుకంటే ఏదైనా మట్టి గిట్టు ఉంటే మనకు క్లీన్ అయిపోతుంది అని. ఇలా ఈ జల్లెడలోకి చెత్త అంతా కూడా నిలబడిపోతుంది. ఇప్పుడు కరిగించుకున్న బెల్లము మరి ఉడికించుకున్న పప్పు రెండింటిని బాగా ఇలా కలిపేసుకోవాలి. మీకు కనపడుతూ ఉంది కదా ఎంత బాగా. సో దీన్ని ఇప్పుడు స్టవ్ పైన మరి బాణలు ఉంచి అందులోకి దీన్ని వేసేద్దాము. దీన్ని వేసి మరీ ఉడికించుకోవాలి. ఎందుకంటే బెల్లం దీంట్లోకి పప్పుకంతా కూడా కలవాలి కదా, అందుకని ఉడికించుకోవాలి. తర్వాత ఏలక్కల పొడి కూడా వేస్తున్నాను. చక్కెరతో పొడి చేసుకున్న ఏలక్కల పొడి ఇది, అందుకని ఇలా తెల్లగా కనపడుతుంది మీకు. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా ఇలా కలుపుకుందాము. కమ్మటి వాసన వస్తుంది ఇది. అందుకని జీర్ణకారి కూడా కదండి ఏలక్కలు, చాలా మంచిది ఆరోగ్యానికి కూడాను. అందులో శనగపప్పు అంటే గ్యాస్ట్రిక్ అయ్యేది ఉంటే అది తప్పుతుందండి ఏలక్కలు వాడేదాని నుంచి. ఎండు కొబ్బరి కూడా తురుము వేసేసాను నేను. ఎండు కొబ్బరి తురుమును ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలిపేసినాక ఉడకనిద్దాము. ఇది ఉడుకుతూ ఉండగానే మనము పక్కన స్టవ్ పైన ఇంకొక చిన్న బాణలు ఉంచుకుని అందులోకి జీడిపప్పు, తర్వాత ద్రాక్ష, నెయ్యి వేసాను ఆల్రెడీ నేను ఆ బాణల్లోకి, చిన్న బాణల్లోకి. దాంట్లోకి ఇప్పుడు జీడిపప్పు మళ్ళీ ద్రాక్ష కూడా వేసేసాను. ఇవి బాగా వేగుతుంది. ఇది వేగినాక మనము లాస్ట్లో కొద్దిగా 2 స్పూన్లంతా గసాలు వేసుకోవాలి.
గసాలు కూడా ఇలా ఇందులోనే వేగనివ్వాలండి, అప్పుడే బాగుంటుంది, కమ్మదనం ఉంటుంది. పచ్చి గసాలు వేయకూడదు. ఇలా మనము పోపులకే వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఉడికిన దాన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుని తర్వాత దీన్ని అందులోకి వేద్దామండి, ఈ పోపు అంతా కూడా. అప్పుడు పైన జీడిపప్పు అంతా కూడా ఎక్కువ మెత్తబడిపోకుండా చాలా క్రిస్పీగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది కదా, దీన్ని అన్నీ తీసి బౌల్లోకి వేస్తున్నాను నేను. ఆ బౌల్లోకి పోపు కూడా వేసేద్దాము. ఇదంతా వేసింది అయినాక ఇప్పుడు అవింతా బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి వేసేసాను కాబట్టి ఈ పోపు అంతా కూడా ఇందులోకి వేసాను నేను. చాలా కమ్మటి వాసన వస్తూ ఉందండి. నెయ్యి, ఏలక్కల పొడి అన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి తినడానికి కూడా. ఇది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇంకొంచెం పొద్దుపోయేటప్పటికి ఇంకా కొంచెం గట్టిపడుతుంది. ఇది చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరందరూ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్ అయినాక బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.